ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, ఎక్కడికి పోయావే? మేమందరం గుళ్ళో ఉంటే నువ్వెట్టెళ్ళిపోయావు? నీకోసం మీ నాన్న బాబాయ్ వెతుక్కుంటూ రావాలా? పండగ పూట అందరం సీతారాముల కళ్యాణం జరిపించాలనుకుంటే నువ్వెట్టెళ్ళిపోయావే? చెప్పా చేయకుండా పోతే నీకేమైందో తెలియక నువ్వు వచ్చేదాకా భయపడి చచ్చావు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, అది కాదురా రఘు. మాట్లాడకమ్మా. బిడ్డ కనిపించట్లేదని మనం కంగారు పడ్డామని వాళ్ళని భయపెట్టాల్సిన పని లేదు. అన్నిటికీ కారణాలుంటాయి. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం. ఏమైందిరా? ఏం కాలేదు. పదమ్మా. వదినా, రామలక్ష్మిని చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. కానీ ఏం చెప్పకుండా ఎలా కవర్ చేస్తున్నారో చూడండి. అన్నయ్య, రామ అలా ఉందేంటి? ఏం జరిగింది అన్నయ్య? ఇంటికి రావడం ఆలస్యమైనప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారో అన్న భయం ఉంటుంది. అది చూసి ఏమో అయిందనుకుంటే ఎలాగమ్మా? చూడమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో. హలో అత్తయ్య గారు. చెప్పు జానకి. ఏమండి, రామ కనిపించిందా? ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళిందండి? ఎలా ఉంది? రామలక్ష్మికి ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఆద్య ఎలా ఉంది? డాక్టర్లు పరిస్థితి ఏం బాలేదు, ఇప్పుడేం చెప్పలేమంటున్నారండి. నాకు చాలా భయంగా ఉందండి. ఆద్యకేమీ కాదు, ఏం భయపడకు. నేనొస్తున్నాను. అలాగే. శివరాం, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు. అలాగే అన్నయ్య. ఏమైంది ఏమైంది అని రామలక్ష్మిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇది అందరికీ చెప్తున్నాను. బావగారు, ఏమండి? జానకి, ఏమండి? మన మన ఆద్యండి. ఆద్యకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఏం చెప్పారు? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది మావయ్య. ఎలా ఉందో ఏంటో తెలీదు. ఏం జరుగుతుందో అని భయమేస్తుంది. ఏం కాదు, ఊరుకో. డాక్టర్ గారు, ఆద్యకి ఎలా ఉంది? ఏ ప్రమాదం లేదు కదా? చూడొచ్చా? మాట్లాడొచ్చా? మా అమ్మాయికి ఎలా ఉందండి? ఏ భయం లేదు కదా? డాక్టర్ గారు, మా ఆద్యకి ఎలా ఉంది? జరిగింది చిన్న ప్రమాదం కాదండి. ఆ అమ్మాయి బాడీ బాగా కాలిపోయింది. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీరు వైద్యం చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కదా? మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్, కానీ ప్రమాదం లేదని మాత్రం చెప్పలేం. తను ఉన్న కండిషన్ బట్టి ఆమెను సేవ్ చేయడానికి 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అంటారేంటి డాక్టర్? వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా. ఆతికి ఏం కాదని చెప్పండి.
నా ఆద్యని ఎలాగైనా బతికించండి ప్లీజ్. చూడండి, మా ప్రయత్నం మేం చేయగలం. మా పరిధి దాటి మేమేమీ చేయలేం కదా. మీరు వెంటనే తీసుకొచ్చినా అప్పటికే ఆ అమ్మాయి బాడీ బాగా కాలిపోయింది. అందుకే అమ్మాయిని బ్రతికించగలమని హామీ మాత్రం ఇవ్వలేము. ఐఎమ్ సారీ. ఏంటండి డాక్టర్ ఇలా అంటున్నారు? ఏమండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చెయ్యండి. ఎందుకండి ఎందుకండి నా అచ్చకే ఎన్ని కష్టాలు? తల్లికి దూరమైంది, తండ్రి ఏమయ్యాడో తెలియట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆచ్య బతకదు అంటున్నారు. ఏం పాపం చేసిందండి తనకి ఇన్ని కష్టాలు? భగవంతుడా, నీ కళ్యాణం చెయ్యాలని ఆనందంగా వచ్చిన నా బిడ్డకి కష్టం ఏంటయ్యా? డాక్టర్ బతుకుతుందో లేదో చెప్పలేమంటున్నారు. ఇంకా దాన్ని కాపాడే భారం బాధ్యత నీదేనయ్యా, నీదే. దాని ప్రాణం తీసి నింద నీ మీద వేసుకుంటావో, కాపాడి నువ్వున్నావని నిరూపించుకుంటావో నీ ఇష్టం, నీ ఇష్టం. అందరికీ కష్టం వస్తే నీ దగ్గరకొస్తారు. నా ఆద్యకి నీ దగ్గరకు వచ్చాకే కష్టం వచ్చింది. ఆద్య నా ప్రాణం. నా ప్రాణం ఇప్పుడు చావు బతుకుల మధ్య అల్లాడుతుంది. అక్కడ ఆ ప్రాణం ఆగితే ఇక్కడ ఈ ప్రాణం ఉండడంలో అర్థం లేదు, ఉండదు కూడా. నా ఆద్యకేమీ కాకుండా చూడు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.